హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి పిల్లల లంచ్ బాక్స్ కోసం ఒక కలర్ఫుల్, టేస్టీ అండ్ హెల్తీ రైస్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి. పిల్లలు ఇష్టంగా తింటారు అండ్ అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేస్తాం కాబట్టి హెల్తీ కూడా కాబట్టి ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. ఇంకా లేట్ ఎందుకు, ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీ అయితే వేసుకోవాలండి. ఆయిల్ లేకుండా గీ ఒకటే వేసుకొనైనా చేసుకోవచ్చు. ఆయిల్ బాగా వేడయ్యాక కొంచెం జీలకర్ర, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఎలాంటి చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేయలేదు, అందుకోసమే చూసుకొని వేసుకోండి మిర్చి, మీ పిల్లలు తినే స్పైస్ని బట్టి. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకొని వేసుకొని ఇవి బాగా ఆయిల్లో మగ్గాక కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. అలాగే ఉడికించిన స్వీట్ కార్న్ని, అలాగే పచ్చి బఠానీ అయితే వేసుకోవాలండి. ఇవి ఉడికించుకొని ఎందుకు వేసుకోవాలంటే పిల్లల డైజెషన్ ఇష్యూస్ రాకోకుండా ఇలా ఉడికించి వేసుకుంటే బాగా డైజెస్ట్ అవుతుంది కదా, అందుకోసమే ఇలా ఉడికించి వేసుకోవాలండి. తర్వాత ఒక క్యారెట్ని ఇలా చిన్నగా గ్రేట్ చేసుకొని వేసుకోవాలండి. వీటన్నిటిని బాగా కలుపుకొని హై ఫ్లేమ్ మీద వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో అయినా వేసుకోవచ్చు, లేదంటే తురుముకొని అయినా వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడైతే 1 కప్ అయితే పచ్చి కొబ్బరి పొడిని అయితే వేస్తున్నానండి. పచ్చి కొబ్బరి వేయడం వల్ల మైల్డ్ స్వీట్నెస్ అయితే తగులుతుంది రైస్కి. సో అందుకోసమే ఇలా కొబ్బరి పొడిని అయితే వేసుకోవాలండి. రైస్కి అలా అన్ని ఫ్లేవర్స్ తగిలితే పిల్లలు ఇష్టంగా తింటారు, అందుకోసమే ఇలా కొబ్బరి పొడి అయితే వేసుకోవాలండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక తగినంత ఉప్పు, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసుకోవాలండి. వీటిని వేసుకొని ఇంకొంచెం బాగా కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే కొబ్బరి పొడి వేసాం కదా, త్వరగా అడుగు పట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ అయితే ఆపేసుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించుకున్న అన్నం వేసుకొని వీటన్నిటిని బాగా అన్నంకి పట్టేలా కలుపుకోవాలండి. అంతే అండి, కలర్ఫుల్ వెజిటేబుల్స్, స్వీట్ కార్న్ గుడ్నెస్, కోకోనట్ ఫ్లేవర్స్తో ఎమ్మీ లంచ్ బాక్స్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. పిల్లలు ఇష్టంగా తింటారు అండ్ మదర్స్కి కూడా చాలా ఈజీ ప్రాసెస్గా చేయడానికి. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అని నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. అలాగే మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బాయ్.